హాయ్! ఈ తియ్యదనము మాటల్లో చెప్పలేము. పండగలంటే గుర్తొచ్చేది స్వీట్ సుగ్గీలు. పచ్చిశనగపప్పు, బెల్లం, నెయ్యి ఉంటే చాలండి. సింపుల్ బట్ సూపర్ టేస్ట్‌తో ఈ సుగ్గీలను తయారు చేసుకోవచ్చు. దీనికి పచ్చిశనగ పప్పుని ఫస్టు బాగా వాష్ చేసి, ఒక 10 మినిట్స్ వాటర్‌లో నానపెట్టుకొని, తర్వాత కుక్కర్‌లో పోసి, పప్పు మునిగేంత వరకు వాటర్‌ని పోయాలండి. అప్పుడే కరెక్ట్‌గా ఉడుకుతుంది. వాటర్ పోసి, లిడ్ క్లోజ్ చేసి, 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికితే చాలండి. ఇప్పుడు లిడ్‌ని ఓపెన్ చేసి, పప్పు ఉడికిందా? లైట్‌గా ఉడికితే చాలండి. మరీ మెత్తగా ఉడకకూడదు. దీన్నిప్పుడు చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకొని, ఒక కప్పు పచ్చిశనగ పప్పుకి ముక్కాలు కప్పు బెల్లం తీసుకొని, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే, ఒక కప్పు బెల్లంని తీసుకోవచ్చు. గ్రైండ్ చేసుకుంటే చూడాలండి. ఇప్పుడు జారుగా ఉందనుకుంటే లైట్‌గా ఫ్రై చేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గట్టిగా అవుతుంది. సపోజ్ థిక్‌గా వచ్చిందంటేనే అలానే యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను లైట్‌గా జారుగా వచ్చింది కదా! అందుకని కుక్కర్‌లో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాను. గట్టిగా అయింది. దీన్ని ఈ సైజు చిన్ని చిన్ని బాల్స్‌గా చేసి సెపరేట్‌గా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ మన ఇంట్లో ఏదుంటే అది తీసుకోవచ్చు. కాకపోతే పిండి గట్టిగా ఉండాలి. దీంట్లో లైట్‌గా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక బౌల్‌ని తీసుకొని ఈ పిండిని మొత్తం కవర్ చేయాలండి. ఒక్క సైడ్ కూడా గ్యాప్ లేకుండా ఫుల్ కోటింగ్ చేసి, అట్లా పిండినట్ట తీసి గిన్నెలో లైట్‌గా వేయాలండి. ఓపెన్ అయితే ఆ స్టఫింగ్ అంతా బయటొచ్చేస్తుంది. చూడండి ఇంకోటి చూపిస్తున్నాను. ఆ బాల్ వేసి మొత్తం కోటయ్యేలాగా చేసి, ఆ పిండిని ఎక్స్‌ట్రా పిండిని తీసేసి ఇట్లా లైట్‌గా వదలాలండి. అట్లే దాన్ని 2 మినిట్స్ వదిలేసేయండి. సిమ్‌లో పెట్టుకొని 2 మినిట్స్ వదిలేస్తే కింద కాలి పైన అట్లా ఫ్లోట్ అవుతుంది, తేలుతుంది. అప్పుడు టర్న్ చేసుకోండి, తిప్పుకోండి. చుట్టూ కాలుతుంది. లేకపోతే స్టఫింగ్ అంతా ఆయిల్‌లోకొచ్చేస్తుంది. ఆయిల్ మొత్తం పాడవుతుందండి. ఇదొక్కటే అండి దీనికి కావాల్సిన మెయిన్ సీక్రెట్ టిప్పు. మొత్తము చుట్టూ కలుపుతూ ఉన్నారంటే సూపర్‌గా కాలుతుంది. పండుగలప్పుడే కాకుండా మామూలుగా కూడా తక్కువ స్వీట్ ఉండేలా ఏదైనా తినాలనిపిస్తే ఈ స్విగ్గీలను ట్రై చేయండి. ఒకసారి చేసి బాగా కుదిరితే పండుగలప్పుడు ధైర్యంగా చేసేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా చేసుకోవచ్చు. తప్పక ట్రై చేయండి. ఈ సుగ్గీలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే అండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా, తీయగా సూపర్‌గా ఉంటుంది. తక్కువ స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోండి. పండగలప్పుడు స్పెషల్ అకేషన్స్‌లోనే కాదండి, ఈవినింగ్ టీ టైమ్‌కి కూడా ఇవి చాలా బెస్ట్ అండి. ఈ మార్నింగ్ చేసి ఎట్లా ఫ్రెష్‌గా ఉంటుందో ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుంది. ట్రావెలింగ్ ఫ్రెండ్ గూడా అండి. ఎక్కడికైనా ఈజీగా తీసుకోవచ్చు. ట్రై చేసి కమెంట్ చేయండి.